మునుపు ఇంటికి చుట్టాలు వస్తప్పుడు బుడ్డ పొరలు ఉన్నారనుకో ఇన్ని పండ్లు ఓ 2 బిస్కెట్ పొడలు కొనుక్కొస్తుండిరి. మళ్ళా పోతప్పుడు సుతా దుక్నం దాకా తీసుకుపోయి ఓ 2 బిస్కెట్ పొడలు కొనిస్తుండిరి. ఇక కొందరు పోరలు అయితే షాయ తాగాలంటే బిస్కెట్ పొడి ఉండాల్సిందే. పెద్దోళ్ళు సుతా గుమ్ముతారనుకోర్రి, అది ఏరే ముచ్చట. అయితే మార్కెట్లో బొచ్చడి తీర్ల బిస్కెట్లు ఉన్నాయి. ఎవ్వరికి ఏవి కాయిష్ ఉంటే అవి తెచ్చుకుంటారు. ఏడ తయారైతాయో తెలియదు, ఎవరు తయారు చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు, ఎవరితో చేస్తారో సుత ఎరుకుంటది. కానీ కొనుడు కుమ్ముడే. ఇక ముచ్చటేందంటే బిస్కెట్ల గురించి చెప్పి బియ్యం జరిగే అక్కలను చూపిస్తున్నారేంది అంటురా. మంచిగా చూడుర్రి. జొన్నలు, సజ్జలు, రాగులు మొలకలు వచ్చేదాకా నానబెట్టి జరసేపు ఆరబెట్టి అటెన్క గీ మిషన్ లా పిండి పడుతుర్రు. ఇక పిండి విసికి గీ గ్రైండర్ లేసి వేయాల్సిన అన్ని వేసి రుబ్బుతున్నారు. అదైనాక ముద్దను తీసుకొచ్చి ఇట్లా పెద్ద చపాతి లెక్క వేసి బుడ్డ మూతలసంటి వాటితోని గుండ్రటి బిల్లలు తీస్తున్నారు. అవన్నీ ఓ ట్రేల పెట్టి గీ మిషన్ లా గర్మి వేస్తుర్రు. ఓ 10 నిమిషాలు అయినాక తీస్తే గరం గరం బిస్కెట్లు రెడీ. హౌ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలా బిస్కెట్లు తయారు చేస్తుర్రు అక్కలంతా కలిసి. లెక్కకైతే మైదా పిండి చక్కెరలతోని చేస్తారు. కనీడ మొత్తం పెయ్యికి మంచి చేసే చిరుధాన్యాలే ఆడకం చేస్తారు. హగో జొన్న పిండితోని జొన్న బిస్కెట్లు, రాగుల పిండితోని రాగుల బిస్కెట్లు, ఇట్లా తీరున్నాయి. 200 గ్రాములు వచ్చేసి 100 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పటికే సూపర్ మార్కెట్లకు, ఈ స్కూళ్లకు పంపిస్తుర్రట. ఆర్డర్లు వస్తుంటే మంచిగానే లాభం వస్తుంది అనుకొస్తున్నారు. 1 కేజీకి బిస్కెట్లు 400 బిస్కెట్లు వేస్తాం సార్. లాభం 2000 దాకా లాభం వస్తుంది సార్. చిరుధాన్యాలు బయట కొనరుల్లో మందులు మాకులు కొట్టకుండా వండించిన గిరిజనుల తాను నుంచేలే తెస్తారట. మామూలుగా పల్లెటూరు సేన్లలో ఆదివాసి గిరిజనులు పండిస్తున్న పంటల నుంచి సార్. మహిళా సంఘం సభ్యులు కలిసి ఓ యూనిట్ పెట్టుకుంటామంటే ఆఫీసర్లు 3 లక్షల లోన్ ఇచ్చిరట. ఇక మిషన్లన్నీ తెచ్చుకొని తయారు చేసుడు పెడితే మస్తు గిరాకీ వెరుగుడే కాదు. మునుపు కూలికి పోతే 200 వచ్చేది, ఇప్పుడు 300కి మీదనే వస్తున్నాయి. మళ్ళా పబ్లిక్ నిల్వ పెరిగిందని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు. ప్రెస్టేజ్ అన్నది పెరిగింది సార్, అంతే. పెరిగింది. తర్వాత మళ్ళీ కొంచెం డిమాండ్ వచ్చింది అన్నట్టు మాకు. దీనివల్ల ఈ బిస్కెట్ల తయారు వల్ల మాకు ఇంకో కొంచెం ఒక గుర్తింపు వచ్చింది సార్. అక్కలు కాయిష్ ఉంటే మీరు సుతగ్గీసంటి ఉపాయం చెయ్యుర్రి. ఇంట్లకు ఇంత ఆసరైనట్టుంటది.